దినపత్రికల్లో కూడా మనం టాప్ బ్యాన్ రైట్ అని చూడొచ్చు ట్రంప్ మీద హత్యాయత్నం అనేది. సో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం అంతా కూడా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అధ్యక్షుడు బైడెన్తో పాటు ప్రపంచ దేశాధినేతలు ఈ ఘటన కూడా తీవ్రంగా ఖండించారు. అయితే రాజకీయ హింసకు సంబంధించిన ఇటువంటి ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేవి కాదు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి, కానీ ఇదంతా కొత్తేవి కాదు అని కొట్టిపారేస్తున్నారు. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే తిరుణహరి శేషు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శేషు గారు, వెల్కమ్ టు అవర్ షో. సార్ పుల్లారావు గారు, ఏంటి అంటే ఒకవైపు రాజకీయ హింసకు సంబంధించి ఇటువంటి ఘటనలు కొత్తేవి కాదు అంటూనే మరోవైపు హింసను ప్రోత్సహించేది లేదు అంటున్నారు. అంటే బైడెన్ కానీ, ప్రధాని మోదీ కానీ, బరాక్ ఒబామా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అసలు హింసకు తావు లేదు అని అంటున్నారు. సో ఇవన్నీ ఒక 1776 నుంచి చూసుకుంటే ఇవన్నీ కామన్ అని మరోవైపు మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు పుల్లారావు గారు? కామన్ ఏం కాదు. అమెరికాలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని తుపాకులు ఉన్నాయి, అన్ని గన్లు ఉన్నాయి. అది గన్లు ఫ్రీగా అమ్ముకోవచ్చు. పెద్ద కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ అయినా ఇలాంటిది ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రెసిడెంట్ లెవెల్ మనిషి, సెనేటర్ లెవెల్ మనిషి మీద దాదాపు 45 సంవత్సరాలు అయింది. లాస్ట్ రానల్డ్ రీగన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరో అటెంప్ట్ చేశారు ఆయన రాష్ట్రపతిగా. సో ఇదంతా అంత కామన్ కాదు. అమెరికాలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ వైలెన్స్ అనేది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇల్లీగల్ మైగ్రేషన్ మీద, డ్రగ్స్ మీద ఎక్కువ దీని మీద బ్లేమ్ చేసి ఆ అట్మాస్ఫియర్ వస్తాను. అట్మాస్ఫియర్ అంటే అలాంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది. అందువల్ల చాలా రోజులు బట్టి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి హత్యలు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు 2-3 రకాలు ఉంటారు. ఒకటి ఎవరో ప్రోత్సహించారు, చంపేయాలి అతన్ని, మనకు అడ్డం ఉన్నాడు, అసాసినేషన్, అది ప్లాన్. అది ఎవరు చేస్తారో వేరే విషయం, కానీ వెనకాల కొంతమంది ఉంటారు. రెండోది ఏంటంటే ఈ డిప్రెషన్, ఈ లో ఉన్నారు, ఒక్కడే ఉన్నాడు, వాడికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి పని చేశాక నేను ప్రపంచం అంతా ప్రసిద్ధం అయిపోతాను అని కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కువ, చాలా మంది. ఈ మెంటలీ డిస్టర్బ్ పీపుల్ కూడా చేసేది ఉన్నది. తుపాకులు ఈజీగా దొరుకుతాయి, అందువల్ల ఇది పెద్ద ప్రాబ్లం అమెరికాలో. ప్లాన్ చేస్తారా అయితే ఇప్పటి వరకు అలాగా కనపడట్లేదు. మరి ఎవరున్నారు దీని వెనకాల? ఒక తెల్ల అమెరికన్ పెట్టారు, వెనకాల ఎవరున్నారు అని బాగా ఆలోచించవలసిన విషయం అన్ని బయటకు వస్తాయి. అన్నిటికంటే ఒక విచారమైన పరిస్థితి ఏంటంటే నేను ఎవరైతే ట్రంప్ని అటాక్ చేశారో సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది, అది వేరే విషయం. 100 గజాల నుంచి బిల్డింగ్లు కూడా చూడలేదు, బిల్డింగ్లు ఎక్కి చూడలేదు. ఏ అసాసినేషన్ జరిగినా పై నుంచి కిందకు జరుగుతుంది, అంటే పై బిల్డింగ్ నుంచి కిందకి. అది లెఫ్ట్ డైరెక్ట్ గా ఆ పెరిమీటర్ ఆయన దగ్గరికి 5 గజాలకు వచ్చి కాల్చేది రోనాల్డ్ రీగన్ చేసినట్టుగా. అందువల్ల అది సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది. అది కాకుండా సాధారణంగా ఇలాంటి విషయాల్లో అతన్ని బ్రతికుండగానే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో కాళ్ళు కొట్టేసి చేతులు కొట్టేసి ఎక్కడో అతను చంపేశాడు. సో ఎన్నో రహస్యాలు అతనితో వెళ్ళిపోయింది. మీకు మనకి కసాబ్ అనే వ్యక్తి తెలుసు, 2008లో అతను పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి. అతను కూడా చంపేస్తుంటే అసలు ఇది ఎవరు చేశారు, మేము చేయలేదే పాకిస్తాన్ చెప్పే అవకాశం అవుతుంది. ఈ దేశంలో కూడా కొంతమంది ఆ లైన్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు ఆ టైంలో. అందువల్ల అదొక పెద్ద ప్రాబ్లం. నన్ను ఆయన చంపేయటం ఎవరైతే అసాసిన్ చేశాడో అది కూడా తప్పలేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఎక్కడానికి నొచ్చులు లేవు, ఏం లేవు. వాళ్ళకి ఇది ఒక నమ్మలేని ఫెయిలియర్. రాబోయే రోజుల్లో మెయిన్ ఇష్యూ ఏమొస్తుందంటే అమెరికన్ సెక్యూరిటీ సీక్రెట్ సర్వీస్ ఫెయిల్ అయిపోయింది, సరిగా ఏం ప్లాన్ చేయలేదు అని వస్తుంది. అందువల్ల మనం చూడవలసింది అతను బ్రతుకుంటే బాగా రహస్యాలు బయటకు. అతను ఒంటరిగా చేసేదా, ఎవరితో కలిసి చేసేదా, ఏంటి దీంట్లో కన్స్పిరసీ వెనకాల ఉన్నదా, అదేం తెలియదు. సో అమెరికాలో ఏబ్రహాం లింకన్ దాదాపు 150 సంవత్సరాల క్రితం అసాసినేట్ అవ్వాక, జాన్ కెనడీ 1963లో అసాసినేట్ అవ్వాక, ఇవన్నీ ఇప్పుడు కూడా కన్స్పిరసీ థియరీస్ జరుగుతూ ఉన్నాయి. కొత్త థియరీలు, వాడు చంపలేదు, ఈ చంపాడు, ఈ చంపాడు, వాడు చంపాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, జాన్ కెనడీ మీద అసాసినేట్ చేసిన వ్యక్తి 1963లో లీ ఆల్వెల్ అనే వ్యక్తిని పోలీస్ కస్టడీలో ఎవరో బయటవాడు వచ్చి చంపేశాడు.
అతను కనుక క్వశ్చన్ చేసి అతను పూర్తిగా నిర్వహణ తీస్తే బయటికి చాలా బాగుంది. సో ఇప్పుడు కూడా అది పెద్ద కన్స్పిరసీ థియరీ అయిపోతుంది. ట్రంప్ మీద ఎవరు వచ్చారు, ఎవరు పంపారు, ఎవరు దీనికి ప్రోత్సహించారు. సో కన్స్పిరసీ థియరీ మాత్రం రేపటి నుంచి మీరు చూస్తారు, ఇది నిజం కాదు, వారిని సంపాదన చంపేశారు, ఎవరు పంపించారని కాదు. సో దాని రిగ్రెట్ ఏమిటంటే ఇలాంటి విషయాల్లో పట్టుకోవాలి. కానీ ఆ పరిస్థితి వాళ్ళ చేతిలో లేకపోయింది. ఎందుకంటే అసాసిన్ ఎవరైతే చంపడానికి ఆ బుల్లెట్స్ వేసాడో వారి చేతిలో ఉన్నది సామాన్యమైన పిస్టల్ కాదు, సామాన్యమైన రైఫిల్ కాదు, ఆటోమేటిక్ రైఫిల్. ఆటోమేటిక్ రైఫిల్ అంటే 100 బుల్లెట్స్ అలాగా ఒక నిమిషంలో చేస్తారు, కానీ అతను ఏం చేస్తాడో భయపడిపోయి చంపేశారు. సో ఇది ఒక చాప్టర్ స్టార్ట్ అవ్వింది, మిగతా చాలా చాప్టర్స్ ఉంటాయి. అంటే ఇక మీదట సార్, అంటే ఇప్పుడు భద్రతా వైఫల్యం అనేది అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక మీదట కూడా ఇంకా ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయి అంటారా ఈ ఘటనతో పోల్చుకుంటే? టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు టెక్నాలజీ నిజంగా ఒక దేశం ఇంకో నాయకుడిని ఇంకో దేశంలో అసాసినేట్ చేయాలంటే ఎవరు ఆప్ చేయలేరు. అంత టెక్నాలజీ ఉన్నది, అంత ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో అసాసినేషన్స్ జరిగినాయి. నీకు ఒక్క నిమిషం తీసుకుంటానా, ఇరాన్ లో హెడ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ ప్రాజెక్ట్ 5 సంవత్సరాల క్రితం అతను మోస్ట్ ప్రొటెక్టెడ్ మ్యాన్, ఇరాన్ లో మోస్ట్ ప్రొటెక్టెడ్ మ్యాన్. అతన్ని రోబోట్స్ వాచ్ చేసి మషిన్ వాడి అతని దారిలో అతను చంపేశారు ఇజ్రాయలీస్. మనుషులు లేకుండా ట్రిగర్ చేయగలిగారు ఆ శాటిలైట్ సిస్టమ్స్ తో వాటితో. సో టెక్నాలజీ ఉన్నది. టెక్నాలజీ వాడతారా లేదా, అది ఎలా వాడతారు, దేనికి వాడతారు అది చూడాలి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఉన్నాడు, అతను తిరుగుతున్నాడు ప్రపంచం అంతా. రష్యా అసాసినేట్ చేయాలంటే కష్టమా? అసలు కాదు, ఎందుకంటే చేయకూడదు అని కూర్చున్నాడు. ఇప్పుడు ట్రంప్ మీద వచ్చింది ఏంటంటే ఆ అసాసిన్, నేను ఇందాక అన్నట్టుగా ఇవాళ బయటకు వచ్చే రిపోర్ట్స్, ఆయన హై స్కూల్ నుంచి 2022లో పాస్ అవ్వాడు. హై స్కూల్ జ్ఞాపకం పెట్టుకోండి, 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, 20 సంవత్సరాల వయసు. హై స్కూల్లో అతను ఒంటరిగా ఉండేవాడు, దాన్ని అందరూ బూలీ చేస్తున్నారు, స్కూల్లో తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు అని చాలా కన్సల్టేషన్స్ తీసుకుని చేసిన వ్యక్తి. ఒక పోర్ట్రేట్ అసాసిన్స్, సింగిల్ అసాసిన్స్ చేసే పోర్ట్రేట్ అతని మీద వాస్. కానీ అది నిజమా అది ఇంకా చెప్పలేం. కన్స్పిరసీ థియరీ స్టార్ట్ అవని ఎవరు చేయించారు, ఎవరు వెనకాల ఉన్నారు, అతని బంధువులు ఎవరు, ఏంటి, ఇలా నడుస్తుంది, ఇంకా ఆగేది లేదు. కానీ ట్రంప్ మాత్రం చాలా ఆయన చెప్పినట్టుగా ఆయన చెవు కూడా బుల్లెట్ తగిలింది కాబట్టి అసలు ఎలా బ్రతికేది, ఎంత విశేషం, ఆశ్చర్యం అని మాత్రం మనం చెప్పొచ్చు. ఆ అసాసినేషన్ అతను బయటకు వచ్చాడంటే అది నిజంగా ఆయన చెప్పినట్టుగా దైవ నిర్ణయం అన్నారు. లేకపోతే ఆ చెవుకు తగిలి బయటపడ్డారు, చెవుకు తగిలి వెళ్ళిపోయిందంటే, చెవుని చేసి వెళ్ళిపోయిందంటే అది విశేషమైన ఆయన రక్షణ మాత్రం జరిగింది. లేకపోతే ఈవేళ ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన రిప్లేస్ చేయాలని చాలా మంది ఉన్నారు, ఆయన అంటే ఇష్టం లేదని చాలా మంది ఉన్నారు. ఆ హేట్ తీసుకొచ్చారు. ఇంకా చూద్దాం, ఈవేళ రేపు కన్స్పిరసీ థియరీస్ మాత్రం, కుట్ర థియరీలు మాత్రం రావటం మానవ ఎక్కువ వస్తాయి ఈవేళ నుంచి. రైట్, గుడ్ మార్నింగ్ శశి గారు. శశి గారు, కాల్పులు జరిపిన 2 గంటల్లోపే అమెరికా వీధిలో టీ-షర్ట్స్ వైరల్ అవడం ఏంటి అసలు? అంటే 2 గంటల తర్వాత చైనా ఆన్లైన్ రిటైలర్లు సావనీ టీ-షర్ట్లను విక్రయించడం అనేది ప్రారంభించారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయనను హత్యాయత్నం చేద్దాం అనుకున్న తర్వాత 2 గంటల్లోపే ఈ సంఘటన జరగడం ఏంటి అసలు? అందరికీ నమస్కారం. రాజకీయాల్లో హింసకు తావు లేదంటారు కానీ హింస జరుగుతూనే ఉంటుంది. ఇది మనం దశాబ్దాలుగా చూస్తున్నటువంటి అంశాలు కానీ మనం చూడాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో 3వసారి పోటీ పడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పైన హత్యాయత్నం జరగటాన్ని మనం చూస్తున్నాం. 2017 నుంచి 2021 వరకు అమెరికన్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. చాలా ప్రపంచ దేశాల్లో లేకపోతే అధ్యక్షులలో వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగానే మనం డొనాల్డ్ ట్రంప్ ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఒక యువకుడు థామస్ మాథ్యూ క్రూక్ అనేటటువంటి వాడు డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరిపాడు అనేటటువంటిది మనకి బయటకు వస్తుంది. మళ్ళీ రియాక్షన్ లో అతన్ని చంపేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ క్రూక్ ని చంపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది ఫస్ట్ టైం ఏం కాదు
ఎన్నికల ప్రచార సందర్భంగా దాడులు జరగటము, లేకపోతే ప్రెసిడెంట్స్ పైన హత్యాయత్నాలు జరగటము, ప్రధానమంత్రుల పైన హత్యాయత్నాలు జరగటం, ఇది ఏమి మొదటిసారి ప్రపంచంలో జరిగినటువంటి అంశం. అబ్రహం లింకన్ నుంచి తొలి అధ్యక్షుడు అక్కడి నుంచే స్టార్ట్ అయిందంటారా? అదే అమెరికాలో ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు 1963లో జాన్ ఎఫ్ కెనడీ పైన హత్యాయత్నం జరిగింది. కెనడీని అధ్యక్షులుగా ఉన్నప్పుడే చంపేసినటువంటి సందర్భం ఆ దేశ చరిత్రకి అదొక సజీవమైనటువంటి సాక్ష్యం. తర్వాత మన దేశంలో చూడండి, రాజీవ్ గాంధీ పెరంబదూరు ఎన్నికల ప్రచార సందర్భంలోనే కదా రాజీవ్ గాంధీ కూడా మరణించినటువంటి సందర్భం. మన పక్కన ఉన్నటువంటి దేశం శ్రీలంకలో కూడా ప్రేమదాసను చంపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. స్మాల్ పాయింట్ ఐకర్ గారు, నేను అమెరికా గురించి చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా అసాసినేషన్ జరగలేదని నేను చెప్పలేదు, ఓన్లీ అమెరికాలో అంతే. నేను అంటే ప్రపంచంలో జరిగినటువంటి ఉదాహరణలు నేను చెప్తున్నాను. శ్రీలంకలో ప్రేమదాస్ అయినా, మన ఇక్కడ ఇండియాలో రాజీవ్ గాంధీని చంపిన సందర్భాలైనా, అక్కడ కెనడీని చంపిన సందర్భాలైనా మనం చూసాం. ఇటీవల 2023లో జరిగిన సంఘటన కూడా మనకు తెలుసు. జపాన్ ప్రెసిడెంట్, చాలా లాంగెస్ట్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షింజో అబెన్ కూడా చంపేసినటువంటి సందర్భం, అది కూడా ఎన్నికల ప్రచార సందర్భంగానే జపాన్ లో కూడా చంపేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలలో అనేక మంది ప్రెసిడెంట్స్ ని, ప్రధానమంత్రులను ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ విధమైనటువంటి చర్యలు జరిగాయని మనం చూడాలి. డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ఇప్పుడు మీకు అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో చాలా బలమైనటువంటి పోటీ జరుగుతుంది. రిపబ్లికన్స్ కి డెమోక్రాట్స్ కి మధ్యన చాలా బలమైన పోటీ జరుగుతుంది. ట్రంప్ కి గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రెసిడెన్షియల్ డిబేట్ ఒకటి జరిగింది, అంటే జో బైడెన్ కి ట్రంప్ కు మధ్యన ఆ ఎన్నికల సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య అమెరికాకి ఏం చేయబోతున్నారు, అమెరికా సమస్యలు ఏంటి, దాని మీద ఒక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ సందర్భంగా కూడా జో బైడెన్ ట్రంప్ ని సరిగా ఎదుర్కోలేకపోయాడు. జో బైడెన్ ని అధ్యక్ష అభ్యర్థిగా మార్చాలనేటటువంటి ఒక డిమాండ్స్ అటు డెమోక్రటిక్ పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ కి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుంది, గెలుస్తాడు అనేటటువంటి అభిప్రాయం ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగటం ఇంకొంచెం రిపబ్లికన్స్ కి అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ ఎన్నికల్లో ఏర్పడబోతుంది అనేటటువంటి ఊహాగానాలు, విజయావకాశాలు పెరిగిపోయాయి అనుకోవచ్చా, వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సరే, ఇట్లాంటి అసాసినేషన్స్, ఇట్లాంటి భద్రతా వైఫల్యాలు ఇవన్నీ జరుగుతాయి. దానికి కారణాలు ఏంటనేటటువంటి విషయం పైన పుల్లారావు గారు కూడా ఒక 2-3 ఉదాహరణలు చెప్పారు. ప్రధానంగా ఏంటి అని అంటే, ఇట్లాంటి దాడులు జరగటానికి ఉన్న కారణాలు ఏంటి అంటే, వాళ్ళ అధ్యక్ష పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యవహార శైలి కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కొంతమందికి నచ్చవు. ఆ కొంతమంది నచ్చినటువంటి వాళ్ళు, కొన్ని నచ్చినటువంటి గ్రూప్స్ వాళ్ళు ఇట్లాంటి అత్యాచారాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత కొంతమంది కొంత మానసిక వైకల్యము, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమంగా మనం చూస్తాం. ముఖ్యంగా అమెరికా లాంటి ఒక ప్రైవేట్ ఎకానమీ కంట్రీస్ లో ఏంటి అని అంటే, ఈ రక్షణ పరంగా బాగానే ఉంటున్నప్పుడు కూడా అక్కడ విచ్చలవిడిగా ఆర్మ్స్ దొరుకుతాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఒక తుపాకీ కోరాలనుకోండి చాలా కష్టం అవుతుంది, ఒక కత్తి పెట్టుకుని తిరిగినా ఇబ్బంది అవుతుంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఈ తుపాకులు వాడటం, కాల్పులు జరపటము, క్లాస్ రూమ్లలో ఓ పిల్లవాడు విద్యార్థి తీసుకొచ్చి 20-30 మంది పిల్లల్ని కాల్చిన సందర్భాలు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇది ఒక సర్వసాధారణమైనటువంటి అంశంగానే చాలా కనపడుతున్నప్పుడు కూడా ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, మాజీ ప్రెసిడెంట్ జరుగుతున్నటువంటి సభలో కూడా ఇట్లాంటివి ఒక భద్రతా వైఫల్యంగా అమెరికా లాంటి దేశాల్లో కూడా కనపడటం విచిత్రమైనటువంటి అంశం. బట్ టీ-షర్ట్స్ గురించి ఒకసారి మనం అదే చెప్తాను. ఇప్పుడు ట్రంప్ పైన హత్యాయత్నం జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రష్యా రియాక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. రష్యా రియాక్ట్ అయిన సందర్భం ఏంటి అంటే, ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళే డొనాల్డ్ ట్రంప్ పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేటటువంటి ఒక కామెంట్ రష్యా నుండి వచ్చింది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ నుండి కూడా ఒకటి వచ్చింది. ఏంటి అంటే, తను చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, చెడు గెలవకుండా అమెరికన్స్ ఏకం కావాలనేటటువంటి ఒక నిర్ణయం ఇచ్చాడు. తర్వాత భారతదేశంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు చైనా జోక్యం చేసుకుంటుంది, అమెరికా జోక్యం చేసుకుంటుంది అనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో కూడా ఒక పక్క చైనా, ఇంకొక పక్క రష్యా జోక్యం చేసుకుంటుంది అనేటటువంటి అనుమానాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఆ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చేటట్టుగా రష్యా చేసినటువంటి కామెంట్ ని మనం చూడాలి.
ఈ అన్నిటిని ఒక ఘటన గడుతుంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ ఇప్పుడు జరగబోయేటటువంటి అమెరికన్ ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే ఏంటి, బైడెన్ గెలిస్తే ఏంటి అనేటటువంటి ఒక చర్చ మనకి ఎప్పటికైనా వస్తుంది. 2017 నుంచి 2021 వరకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా వ్యవహరించినప్పుడు తను చేసినటువంటి స్లోగన్స్ మీకు ఒకసారి చెప్తాను. అమెరికా ఫస్ట్ అనేటటువంటి ఒక స్లోగన్ తో పాటు అమెరికా ఫర్ అమెరికన్స్ అని చెప్పాడు. అమెరికా ఫర్ అమెరికన్స్ అని చెప్పడం వల్ల ఇవాళ అమెరికాలో ఎక్కువ మంది జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కువ మంది భారతీయులు ఉన్నారనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇబ్బంది జరుగుతుంది, గతంలో ఇబ్బంది జరిగింది అనే విషయం తెలుసు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో భారతీయ ఓట్లు కూడా కీలకమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ట్రంప్ వ్యవహారం ఎట్లుండకపోతుంది రెండోసారి అధికారంలోకి వస్తే అనేటటువంటి విషయాన్ని. ఇప్పుడు జో బైడెన్ అంటే మోస్ట్ లిబరల్ మ్యాన్ గా మనం చూడాలి, కానీ ట్రంప్ ను అలా చూడలేం కదా. ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికా అధ్యక్ష భవనం పైన దాడి చేశారండి. ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేక అమెరికా అధ్యక్ష భవనం పైన ట్రంప్ కు సంబంధించినటువంటి మద్దతుదారులు దాడి చేసి భయానక వాతావరణం సృష్టించినటువంటి సందర్భం ఉంది. అంటే ఒక ప్రైవేట్ ఆర్మీని నడిపే ఒక ప్రైవేట్ వ్యక్తిగా మనం ట్రంప్ ను చూడాలి. ట్రంప్ పైన దాడిని మాత్రమే కాదు మనం చూడాల్సింది, ట్రంప్ వ్యవహార శైలిని చూడాలి, ట్రంప్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు చూడాలి, ట్రంప్ గతంలో చేసినటువంటి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యవహారాలను చూడాలి. వీటన్నిటినీ కనుక మనం క్రోడీకరించి చూస్తే ట్రంప్ పైన ఇటీవల ఒక కోర్టులో కేసు నడిచిందండి. 4 స్టార్ తోటి వ్యవహారం నడిపినటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక అధ్యక్ష పదవికి ఒక మాజీ అధ్యక్షుడు అతను వ్యవహార శైలి మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి దాడి అతని పైన జరగటం ఒక కామన్ విషయంగానే చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, భద్రతా దళాలు కాల్పులు జరిపినటువంటి వ్యక్తి క్రూక్ ని చంపివేయటం. ఒకవేళ చంపివేయకుండా ఉంటే దాడి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, దాడి ఎందుకు జరిగింది, దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి విషయాలపైన కొంత ఎంక్వైరీ చేయడం సులభమయ్యేది. కానీ ఇప్పుడు అసలు దాడి చేసినటువంటి వ్యక్తిని మట్టుబెట్టడం, చంపివేయటం వల్ల దీని వెనకాల ఉన్న కాన్స్పిరెన్సీ థియరీని బయట పెట్టడం అంటే అది ఊహాగానాలకు సంబంధించింది, రాజకీయ పరమైంది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దాడి ట్రంప్ ప్రాణాలు తీయకపోయినా, ట్రంప్ ను గాయపరిచిన, ట్రంప్ గెలవటానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం మనం చూడాలి. అంటే ఇప్పుడు ఆయన్ని కూడా చంపేశారు కాబట్టి శేషు గారు, అంటే ఇదంతా వాంటెడ్లీ జరుగుతుందా ఏంటి? అంటే అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆ బరిలో నుంచి తప్పుకోవాలనో లేకపోతే గెలవకూడదనో ఏదైనా వాంటెడ్లీ చేశారని అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లభించకుండా చేశారు కదా. సో అయినప్పటికీ కూడా ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది కదా ఏదేమైనా. అంటే దాడి చేసినటువంటి వ్యక్తి నేపథ్యం ద్వారా తీసుకోవచ్చు, కానీ అసలు వ్యక్తే లేనప్పుడు ఎందుకు దాడి చేశారనే రైట్. పుల్లారావు గారు, అటు బైడెన్ కి కానీ ట్రంప్ కు కానీ ఆర్థిక సహకారం ఉండబోదంటూ కూడా గతంలో మస్క్ ప్రకటించారు. సో ఇప్పుడు దీనికి భిన్నంగా ట్రంప్ తన సొంత పార్టీ వ్యక్తే తన పైన దాడి చేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అనేటటువంటిది చూడాలి. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక కీలకమైన వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మళ్ళా ముఖ్యంగా 20 ఏళ్ల యువకుడు, మొదటిసారి ఓటు వచ్చినటువంటి యువకుడు కాబట్టి ఇవన్నీ కాన్స్పిరెన్సీ నడుస్తుంది. కానీ బట్ ట్రంప్ వ్యవహార శైలి రేపు ప్రపంచానికి ఎట్లుండబోతుంది, రేపు అధ్యక్షుడిగా గెలిస్తే ప్రపంచంలో జరిగేటటువంటి నిర్ణయాలు. ఇవాళ చాలా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఇవాళ ఉక్రెయిన్ రష్యా వార్ ఉన్నది, గాజా పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒక టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ట్రంప్ లాంటి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి రేపు అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి, పీస్ ఎలా ఉండబోతుంది, ప్రపంచ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది ఒక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే బట్ ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇట్లాంటి దాడులు జరిగితే అట్లా ఆ వ్యక్తులపైన సానుభూతి వచ్చేటటువంటి సందర్భాలు హిస్టరీలు మనం చూసాం. మనకి ఇక్కడ కూడా అదే జరిగింది కదా. 1992లో రాజీవ్ గాంధీని చంపేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లా ఎక్కడైనా ఇప్పుడు మీరు జపాన్ లో షింజో అంబెని చంపేసిన తర్వాత కూడా అక్కడ ఆ పార్టీ సానుభూతి పరులే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు. కాబట్టి ఇది రాజకీయంగా ట్రంప్ కి అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా
ట్రంప్ రేపు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటాయా, ఎట్లుంటాయి? రెండవది, ఇవాళ చైనా రష్యా స్పందిస్తున్నటువంటి తీరు, నిన్న రష్యా స్పందించినటువంటి తీరు కూడా విధంగా అమెరికన్ ఎన్నికల్లో రష్యా చైనాలు జోక్యం చేసుకుంటున్నాయా అనేటటువంటి అంశం కూడా మనకి తెరపైకి వస్తుంది. ఆ విధమైనటువంటి ఊహాగానాలు, కాన్స్పిరెన్సీస్ కూడా రేపొద్దున పెద్ద చర్చలోకి వచ్చేటటువంటి అవకాశం. ఇది ఒక అమెరికాకి సంబంధించింది కాదు కదా, దిస్ ఇస్ అనే ఇష్యూ ఆఫ్ ఇంటర్నేషనల్. ఓ ఇంటర్నేషనల్ ఇష్యూ గానే, ఒక ప్రపంచ అంశంగానే మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంది. అంటే జర్మనీ అధ్యక్షులు కూడా అన్నట్టు మీరు ఒక వ్యక్తిని తదేకంగా అలాగే గమనిస్తూ ఉంటే ఆయనలో ఆ పొరపాట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట నిజమవుతుందంటారా? అదే ట్రంప్ వ్యవహార శైలి, ట్రంప్ గత 4 సంవత్సరాలలో 17 నుంచి 2021 వరకు అమెరికాని పాలించిన సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత రెండవసారి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ చూస్తే ఒక ట్రంప్ ని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా చూడాలి. ఇంకొక అడుగు ముందుకేసి మనం చెప్పాలి అంటే, ఇవాళ ప్రపంచ శాంతి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. ఇవాళ వరల్డ్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కదా. దాంట్లో అత్యంత కీలకమైన భాగస్వామ్యం అమెరికాకు ఉంటుంది. మరి అమెరికన్ ప్రెసిడెంట్ ఒక దుందుడుకు స్వభావం కలిగినటువంటి ఇట్లాంటి వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది అనేది. జో బైడెన్ చాలా లిబరల్ గా ఉంటాడు. జో బైడెన్ అంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు వయోవృద్ధుడైపోయాడు, బాగా ఓల్డ్ అయిపోయినటువంటి సందర్భంలో తన సొంత పార్టీ నుంచే తన ప్రెసిడెన్షియల్ క్యాండిడేచర్షిప్ ని రిజాల్వ్ చేయాలని, తీసివేయాలనేటటువంటి వస్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనపడేది. కానీ ఈ సంఘటన తర్వాత ట్రంప్ ఇంకా ఎక్కువ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ట్రంప్ రేపొద్దున అమెరికన్ అధ్యక్షుడు అయితే జరిగే పరిణామాలు ఏంటనేది ఇంకొక అంశంలో చర్చకు వచ్చేటటువంటి విషయాలుగా మనం చూడాలి. రైట్ సార్, పుల్లారావు గారు, అంటే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఆయనకు సహకరించిన ఈ కాల్పుల విషయమే కావచ్చు, లేకపోతే ఆయన ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఆంక్షలు ఎత్తివేయడమే కావచ్చు, అంతవరకు బైడెన్కి కానీ ట్రంప్కి కానీ మస్క్ అసలు ఆర్థిక సహకారం అందించనున్న వ్యక్తి ఇప్పుడు ఆర్థిక సహాయం ఆయనకు విరాళం అందిస్తామని చెప్పేసి ఆయన కూడా ముందుకొచ్చారు. సో ఇవన్నీ నేపథ్యంలో ట్రంప్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? లేకపోతే ఆయన చుట్టూ కూడా ఆయనకు నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి కదా, ఒకవేళ ఆ నెగిటివ్ పాయింట్స్ ద్వారా కూడా ఆయన గెలవకపోవచ్చు అనుకోవచ్చు కదా. ఇంకా 115 రోజులు ఉన్నాయి ఎలక్షన్ దాదాపు. సో ఏదైనా జరగచ్చు, ఇంకా రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఆ 2 పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్ ఇంకా నామినేట్ చేయలేదు అఫీషియల్ గా. వెయిట్ చేయాలి. 1, 2 ట్రంప్ గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిన్న ఉన్నాయి, మొన్న ఉన్నాయి, వారం రోజుల క్రితం నుంచి ఆయన గెలిచే అవకాశం వచ్చేసాడు. ఎందుకంటే మెయిన్ థింగ్, గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు జో బైడెన్ రాష్ట్రపతి అవ్వాక దాదాపు 30, 40, 50 లక్షల మంది అమెరికన్ బోర్డర్స్ దూకేసి కొన్ని దేశాల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ఏమంటారంటే అసైలం అడిగారు. అసైలం అంటే మాకు రక్షణ ఇవ్వాలి, మా దేశంలో మమ్మల్ని చంపేస్తున్నారు, ఆ చట్ట ప్రకారంగా అడిగారు. వాళ్ళని బయటికి తరిమేస్తా, ఏది బయటికి తరిమేస్తా, ఆ దేశాల్లో పడేస్తాను, తిరిగి ఆ దేశాలు ఎందుకు తిరిగి తీసుకోరో నేను చూస్తానన్న ట్రంప్ మాట. ఆయన రాష్ట్రపతి అవుతే పని అవుతాడు. ట్రంప్ అమెరికన్ రాష్ట్రపతి అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దొంగతాటుగా 1,00,000 మంది వచ్చుంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఆఫ్ఘాన్ దేశం ఒప్పుకుంటారు, కాదని చెప్పరు. ఎందుకంటే ఆయన తీవ్రమైన రియాక్షన్ పరిణామాలు ఉంటాయి ట్రంప్ని వ్యతిరేకిస్తే అని ఆ రెస్పెక్ట్ ఉన్నారు. సెకండ్, ట్రంప్ కి భారతదేశానికి చాలా మంచి సంబంధం ఉన్నాయి. చాలా విశేషమైన సంబంధం ఏర్పడింది, ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. భారతదేశం ఇంట్రెస్ట్, ఆయన రాష్ట్రపతి అవుతే చాలా వరకు ఉగ్రవాది కాదని నొక్కేస్తాడు, బయటికి రాదు, వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. తర్వాత పక్క దేశాలని, మనకి చైనా మీద సాయం చేసిన వ్యక్తి ట్రంప్, మర్చిపోకూడదు. ఏప్రిల్ 2020 చైనా వచ్చి భారతదేశాన్ని ఎంతో విశేషంగా వాళ్ళు అల్లరి పెట్టి సైనికులు తీసుకొచ్చాక అమెరికన్ సహాయంతో, వాళ్ళ ఇంటెలిజెన్స్తో, వాళ్ళ వెనకాల బలం ఉన్నామని ఎన్నో రంగాల్లో బయటకు వచ్చాక కొద్దిగా చైనా కూడా ఆలోచించుకోవాలి. ఈ వారం రోజులు బట్టి మనం చూసింది ఏంటంటే చైనా ముందరకు వస్తుంది. చైనా ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి ఈ కాంటెక్స్ట్ చెప్తున్నా వస్తున్నాం, మనం ఎందుకు ఈ గొడవలు పడుతున్నాం అని చైనీస్ ఫారెన్ మినిస్టర్ అన్నారు. మనం ఎందుకు పడుతున్నాం, సరి చేసుకోవాలి, బాగోలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రాష్ట్రపతి అవుతే ఈ వేడి ఎక్కువైపోతుంది చైనా, అనుకోని ప్రాబ్లం. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి భారతదేశానికి నా వ్యూలో ట్రంప్ అవుతే మళ్ళీ 4 years మనకి రెస్ట్ వస్తాయి. రెస్ట్ అంటే
ఈ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇవన్నీ జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే వాడు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. పాకిస్తాన్ మీద వాళ్ళ మీద అసలు తీసేయమంటాడు, వీజాలు ఇవ్వనంటాడు, పొమ్మంటాడు. అది ఎవరు అనలేరు, అతనికి లెక్కలేదు. అందువల్ల ట్రంప్ మీద ఇతర దేశాల వాళ్ళకి కూడా చాలా మంది కోపం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జనాన్ని అక్కడ పంపించేయటం, అక్కడ వాళ్ళు బలం తెచ్చుకోవటం, పాలిటిక్స్ లో ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఈవేళ బ్రిటన్ పాలిటిక్స్ చూడండి, 650 మంది ఎంపీల్లో 50 మంది ఇండియా పాకిస్తాన్ నుంచి ఉన్నారంటే ఏంటి, ఎంత ఇంటర్ఫియర్ అయిపోతున్నారు. వాళ్ళు డబ్బుతో కొనేస్తున్నారు పార్టీలో. భారతదేశంలో ఎలా చేస్తున్నారు. సో అందువల్ల నేను దూరదృష్టితో ఆలోచించేది, ట్రంప్కి విజయం కనపడుతుంది, నిన్న కనపడింది. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ అంటున్నారు. ల్యాండ్ స్లైడ్ అంటే న్యూయార్క్ లాంటి రాష్ట్రం కూడా ఎప్పుడు గెలిచే అవకాశాలు లేదు, ట్రంప్ తరఫున వెళ్ళిపోవచ్చు అంటారు. సో ఇది చూడాలి. ఈ వారం రోజుల్లో వాళ్ళ పోలింగ్ చాలా సైంటిఫిక్ గా చేస్తారు. ఇక్కడ నిన్న మొన్న ఏదో టీవీ ఛానల్స్ పెట్టేసి గబగబా వాళ్ళేదో వచ్చేసి ఇలా గెలిచాడు, వాడు గెలుస్తున్నారు అనుకుంటా చాలా సీరియస్ గా చేస్తారు. ఇంపార్టెంట్ పోలర్స్ ఉన్నారు, వాళ్ళు చూడాలి. ఈ వారంలో ట్రంప్ పెరుగుతాడా తరుగుతాడు. నేను అనుకుంటున్నా బాగా పెరుగుతాడు, విశేషంగా పెరుగుతాడు. జో బైడెన్ దిగిపోయే పరిస్థితి కూడా ఉంటుందా ఉండదా? ఆయన తీసేస్తే కమలా హ్యారిస్ సరిపడదు అంటున్నారు. సరిపడదు, ఆమె దెబ్బలాడతాను. సో అన్ని విధాలుగా చూస్తే ఇది ట్రంప్ కి అడ్వాంటేజ్. లాస్ట్ వీక్ ఉన్నది, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. అదే భారతదేశానికి చాలా మంచి పరిస్థితి అని అనుకుంటున్నా. అది మిగతా విషయాలు ఇక్కడ అలా చేస్తాడు మనం చెప్పడం కష్టం. భారతదేశానికి మంచిది, మనకు రెస్ట్ వస్తాయి. 4 years ట్రబుల్స్ కి కొద్దిగా చల్లారుతాయి. ఈ టెర్రరిజము ఇది పాత సమయం గడిచిపోయే కొద్ది భారతదేశానికి మంచిది. కాబట్టి నేను ఎదురు చూస్తున్నా ట్రంప్ గెలుస్తాడు అని. అలాగే కనపడుతున్నా కూడా. తర్వాత అమెరికాలో కూడా తప్పకుండా పాలిటిక్స్ కొద్దిగా మారిపోయింది. వైలెన్స్ అనేది అప్పుడప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళ గన్ లాస్, తుపాకులకు ఇచ్చిన పర్మిషన్ అదేమన్నా మారుస్తారా అంటే అది కనపడట్లేదు. కొద్దిగా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పు ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో నువ్వు తుపాకు కొనే టైంలో 20 రోజులు ఆగాలి, ఏదో లైసెన్స్ కి అప్లై చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి. తప్పకుండా మనకి ప్రపంచం మీద ఇంపాక్ట్ ఉంటుంది. రష్యాకి అమెరికాకి ట్రంప్ వస్తే ప్రెసిడెంట్ మంచి సంబంధం ఉంటుంది. చెప్పండి శేషు గారు, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కేసెస్ ఏవి కూడా ఆయన మీద అంతగా ప్రభావం చూపించకపోవచ్చా? ట్రంప్ మీద జరిగిన ఈ కాల్పుల తర్వాత గన్ కల్చర్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయా? తర్వాత ఒకవేళ నిజంగా ట్రంప్ గనక గెలిస్తే అమెరికన్ పాలసీస్లలో ఎక్కువ లిబరల్ పాలసీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. లిబరల్ పాలసీస్లలో ఈ ఆర్మ్స్ అవైలబిలిటీ, ఆర్మ్స్ పర్చేసింగ్, ఆర్మ్స్ మేకింగ్ అనేది చాలా లిబరల్ గా అమెరికాలో అమెరికన్ రాష్ట్రాల్లో ఉంటుందనేటటువంటి విషయం మనకు తెలుసు. ఆడ స్వేచ్ఛగా దొరుకుతాయి అనేటటువంటి విషయం కూడా తెలుసు. సరే, అమెరికన్ ప్రెసిడెంట్ పైన, అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ పైన దాడి జరిగిన తర్వాత కొంత పాలసీలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు జో బైడెన్ తన పాలసీ, ఈ ఆర్మ్స్ పాలసీలో కొంత మేరకు పబ్లిక్ నుండి రెస్పాన్స్ రావాలని చేంజ్లు చేసినా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పుల్లారావు గారు ఒక్క కోణంలోనే చూడగలిగారు. ట్రంప్ వస్తే భారతదేశానికి ఉగ్రవాదానికి సంబంధించి, టెర్రరిజానికి సంబంధించినటువంటి ఒక కంట్రోలింగ్ పెరుగుతుందని ఒక్కవైపే చూడగలిగారు. ఇంకొక వైపు చూడలేకపోయారు అనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుంది. ఎందుకనంటే ట్రంప్ ఉన్నటువంటి సమయంలో భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి పిల్లలు, భారతదేశం నుంచి ఉపాధి కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వీసాకు సంబంధించినటువంటి ఎన్ని ఆంక్షలు పెట్టారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతే ఎలా మనం? ఇంకొక విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య వేలలో పెరిగిపోయిందండి. దానికి కారణం ఏంటి అంటే జో బైడెన్ ఇచ్చినటువంటి ఒక లిబరల్ పాలసీ అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కానీ ట్రంప్ ఉన్నప్పుడు ప్రతి భారతీయ మైగ్రేట్స్ పైన పెట్టినటువంటి ఆంక్షల్ని మనం పంపించే ప్రయత్నమే జరిగింది అప్పటికి. రెండోది మీరు క్లింటన్ హయాంలో గాని, బారక్ ఒబామా హయాంలో గాని, జో బైడెన్ హయాంలో గాని భారతదేశానికి ఉన్నటువంటి రిలేషన్స్ ట్రంప్ హయాంలో ఇండియాకి అమెరికాకి లేవనేటటువంటి కూడా మనం గమనించాలి. సరే, ఒక కోణంలో టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంలో ట్రంప్ భారతదేశానికి రైట్ శేషు గారు, రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు తిరునహరి శేషు గారికి, అలాగే పెంటపాటి పుల్లారావు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.